శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు ఎంతో గొప్ప తత్వాన్ని చిన్న కథల ద్వారా అందించారు. ఈ కథలను చక్కగా అర్థము చేసుకోవటం ద్వారా విషయము మనకు సులభముగా అవగతమవుతుంది. అటువంటి కథను ఒకటి ఈరోజు చెప్పుకుందాం. ఒకసారి రామచంద్ర దత్త బ్రహ్మ సమాజంలో ఉండే లోపాలను గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడు గురుదేవులు ఇలా చెప్పారు: ఒక చెరువు ఉంది, దానికి అనేక ఘట్టాలు ఉన్నాయి. ఒక ఘట్టంలో నుంచి హిందువులు బిందెలతో నీళ్లు తీసుకుపోతున్నారు. ఆ బిందెల్లో ఏముంది అంటే జలం అని బదులు చెప్పారు. ఇంకో ఘట్టంలో నుంచి మహమ్మదీయులు తోలు తిత్తుల్లో నీళ్లు తీసుకుపోతున్నారు. ఆ తిత్తుల్లో ఏముంది అంటే పానీ అని వాళ్ళు సమాధానం చెప్పారు. ఇంకో ఘట్టంలో నుంచి క్రైస్తవులు బకెట్లతో నీళ్లు తీసుకుపోతున్నారు. ఆ బకెట్లలో ఉన్నది ఏమిటి అని అడిగితే వాటర్ అని వాళ్ళు చెప్పారు. చూడండి, ఆ నీళ్లు తెస్తున్న వాళ్ళల్లో ఎవరైనా అది జలం కాదు పానీ అని అన్నా, పానీ కాదు వాటర్ అన్నా అది హాస్యాస్పదంగా ఉండదా? వివిధ సంప్రదాయాల మధ్య ఘర్షణలకు, అపార్థాలకు, తగాదాలకు ఇదే కారణం. దీనివల్లనే మానవులు మతాల పేర్లతో ఒకరినొకరు పొడుచుకొని చంపుకుంటున్నారు, రక్తపాతం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసమైన పని కాదు. నిజానికి ప్రతివారు దేవుని వైపే పురోగమిస్తున్నారు. హృదయంలో వ్యాకులత, నిజాయితీ ఉన్నట్లయితే వాళ్ళు దేవుణ్ణి దర్శిస్తారు అని చెప్పి ఇంకా ఇలా అన్నారు: మతాలను గురించి బోధించే వాళ్ళు ఒకరితో ఒకరు కొట్లాడుకోవడం నేను కళ్ళారా చూశాను. హిందువులు, క్రైస్తవులు, ముసల్మానులు, బ్రహ్మ సమాజం వారు, శాక్తేయులు, వైష్ణవులు, శైవులు ఒకరేమిటి, అందరూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. ఎవడు కృష్ణుడో వాడే శివుడు, అతడే ఆద్యాశక్తి అని, జీసస్ అని, అల్లా అని పిలువబడుతున్నాడు అనే జ్ఞానం వారికి లేదు. ఏక్ రామ్ హజార్ నామ్, దేవుడు ఒక్కడే, కానీ ఆయన అనేక పేర్లతో పిలువబడుతున్నాడు. సత్యం ఒక్కటే, అదే అనేక పేర్లతో వ్యవహరించబడుతున్నది. అందరూ అన్వేషించేది ఆ సత్యాన్నే. వాతావరణం, స్వభావాలు, పేర్లు మొదలైనవే భిన్నంగా కనపడటానికి కారణం. అందువల్ల తమ మతమే సరి అయినదని, ఇతరుల మతాలు సరైనవి కావని అనుకోవడం ఎంతమాత్రం పనికిరాదు. ఉన్న భగవంతుడు ఒక్కడే, రెండు ఎన్నటికీ కాదు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అంటూ ఈ కథను పూర్తి చేశారండి. నిజంగా ఈ కథను మనం చక్కగా అర్థం చేసుకుంటే ఇంకా మతముల మధ్య ఘర్షణలు ఉండవండి, అందరూ చక్కగా సఖ్యంగా ఉండవచ్చు అని తెలియచేస్తూ స్వస్తి. వాసుదేవా.